ఒక సంతోషకరమైన వార్త. మన పరిచర్య ప్రారంభించబడి సుమారు 23 సంవత్సరాలు అవుతుంది. ఏ కుట్రలు కుతంత్రాలు లేకుండా ఈ పరిచర్యను ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఈ సంఘాన్ని దేవుడు కడతా వచ్చాడు. ఎందుకో చెప్పమంటారా? మన గొలుసు ప్రార్థనల్లో ఉన్న ఆ ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయే, 3వ పాయింట్ 4వ పాయింట్ డెఫినెట్గా ఇది ఉంటుంది. ఏముంటుంది? దేవా, ఈ పరిచర్యకు విరోధంగా ఆకాశ మండలం అంతున్న దురాత్మ శక్తులు పనిచేయకుండా, ఈ పరిచర్యకు విరోధంగా మతవాదులు పనిచేయకుండా, కుట్రలు కుతంత్రాలు జరగకుండా, కుట్రలు చేసే వ్యక్తుల కుతంత్రాలను నేలమట్టం చేయని ప్రతి దినం సంఘంలో ప్రార్థన జరిగిద్దే. ఆ ప్రార్థనే సంఘంలో కుట్రలు లేకుండా, కుయుక్తులు లేకుండా, తంత్రాలు లేకుండా ఈ పరిచర్య ప్రేమతో కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. పౌలు వారు కూడా యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినా నేను సజీవంగా ఉన్నా, దేవుని సేవ చేస్తున్నా, నా పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. ఎన్ని కుట్రలు పనినా నువ్వెందుకు సజీవంగా ఉన్నావో తెలుసా? చేసిన ప్రార్థన ఆ కుట్రలను కుతంత్రాలను న్యాలమట్టం చేసి ఆ కుట్రల మధ్యలోనే దేవుడు తన పనిముట్టుగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సో దావీదు ప్రార్థించినట్లుగా, పౌలు వారు ప్రార్థించినట్లుగా కంటికి కనబడి కొందరు, కంటికి కనబడకుండా కొందరు, ఎవ్వరు కుట్ర చేసినా ఆ కుట్రదారుల కుయుక్తులను నేలమట్టం చేసేది ఏదయ్యి అంటే చెప్పండి, ప్రార్థన. అలాంటి ప్రార్థన దయగల దేవుడు మనకు దయచేయునుగాక.